పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశాలు కూడా ఈరోజు చర్చలకు శాంతికే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగిలిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, వివిధ సంఘాలు సంస్థలతో చర్చించడానికి, సంఘాలకు సంస్థలకు గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళు చూపించిన సమస్యల్ని, వాళ్ళు లేవనెత్తిన అంశాలని సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అటవిలో అన్నలు ఇక లొంగిపోండి, తెలంగాణ జనజీవన స్రవంతిలో కలిసిపోండి. మావోయిస్టులకు రేవంత్ రెడ్డి పిలుపు. గణపతితో సహా అందరూ లొంగిపోవాలని, ఆయుధాలతో సమస్యలు పరిష్కారం కావని, దశాబ్దాల పాటు ఆయుధాలు పట్టుకుని అటవిలో తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూ ప్రజల కోసం మేమున్నామంటూ పోరాడుతున్న అన్నల్ని లొంగిపోమని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఇలాంటి ఘటనే అవిభాగ్య ఆంధ్రప్రదేశ్లో అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగింది. అయితే అప్పటి చర్చలు విఫలం కావడంతో మళ్ళీ పోరుబాట పట్టారు మావోయిస్టులు. ఆ తర్వాత జరిగిన సమీకరణాలు అందరికీ తెలిసిందే. మరి ఏమైనప్పటికీ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మరింత ప్రయత్నాలు మొదలుపెడుతుంది. మావోయిస్టులందరినీ లొంగిపోమని కోరుతుంది. వారందరినీ కూడా ఎవరికి ఇబ్బంది రాని జనజీవన స్రవంతిలో కలిసిపోయి హాయిగా జీవించే పరిస్థితులు సృష్టిస్తామని చెప్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 128 ఆయుధాలను అప్పగించారు. 130 మంది లొంగిపోయిన మావోయిస్టులలో 125 మంది ఛత్తీస్గఢ్కు చెందినవారు, 4 తెలంగాణలకు, ఏపీకి చెందినవారని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయుధాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఉన్న మావోయిస్టులందరూ జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక సమస్యల్ని పరిష్కరించడంలో కృషి చేస్తుందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉందని వివరించారు. అలాగే ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేని పాలన అందించడమే తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యమని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగానే సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఆయుధాలతో సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. తాను అనేక మంది లొంగిపోయిన సెంట్రల్ కమిటీ సభ్యులతో మాట్లాడాలని అన్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నానని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో మావోయిజం విస్తరించి ఉందని, గణపతితో పాటు అందరూ తాము లొంగిపోవాలని సమాచారం ఇస్తామని వారు తనతో చెప్పారని అన్నారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి సెంట్రల్ కమిటీ సభ్యులు చేసిన సూచనలు వారు ముందు పెట్టానని తెలిపారు. ఆయుధాలతో సహా అందరినీ లొంగిపోవాలని, ఎవరు లొంగిపోయినా వారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని, వారికి పునరావాసం కల్పిస్తామని అమిత్ షా కల్పిస్తారని హామీ ఇచ్చారని, శాంతియుత మార్గంలోనే ఎలాంటి సమస్యలైనా పరిష్కారం సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. వారి సొంత గ్రామాల్లో తెలంగాణలో ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఇళ్ల స్థలం ఉన్నవారికి కూడా ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వడమే కాకుండా పునరావాసం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయుధాలతో ప్రభుత్వాన్ని బెదిరించలేదన్నారు. అజ్ఞాతవాసంలో ఉన్న మావోయిస్టులందరూ వచ్చి ఆయుధాలతో లొంగిపోవాలని, అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుందని తెలిపారు. గణపతి ఆరోగ్యం బాగాలేదని తెలిసిందని, వారు కూడా లొంగిపోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.